చాలా మందికి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్స్, డ్రింక్స్ అవాయిడ్ చేయాలి? ఏం డైట్ తీసుకోవాలనేది కామన్ క్వెషన్ అడుగుతూ ఉంటారు. సో, ఐవీఎఫ్ ఎగ్ పికప్ అయ్యాక కానీ, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయ్యాక ఈ ఐవీఎఫ్ జర్నీ టైమ్‌లో మీరు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఏం తీసుకోవాలి అనేది చూద్దాం. హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెట్9 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో ఫస్ట్ థింగ్ ఫుడ్‌లో అవాయిడ్ చేయాల్సింది మెయిన్‌గా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లేదంటే ఎక్సెసివ్ ఆయిల్, ఎక్సెసివ్ ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ యూజువల్‌గా అవాయిడ్ చేయమని చెప్తాం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత. అండ్ వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్సెసివ్‌గా బ్లోటింగ్ వచ్చి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, డయేరియా రావడము ఇలాంటివి అవుతాయి కాబట్టి ఈ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి షుగరీ డ్రింక్స్ అంటే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ అన్ని ఉంటాయి కదా! వీటిల్లో కూడా హై షుగర్ కంటెంట్ అనేది ఉంటదన్నమాట. సో ఈ షుగరీ డ్రింక్స్ కూడా మనం అవాయిడ్ చేయడం అనేది మంచిది. అండ్ ఎక్సెసివ్‌గా కాఫీ, టీస్ అనేవి తీసుకుంటున్నట్లయితే అవి కూడా మోడరేట్‌గా తీసుకోమని చెప్తాము. సో టోటల్‌గా కాఫీ, టీ అనేది అవాయిడ్ చేయాలని కాదు. బట్ మోడరేట్‌గా కాఫీ, టీ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఫుడ్స్‌లో వచ్చేసి హెల్తీ ఫుడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే హెల్తీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అంటాం. అంటే ఈ అవకాడోస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్‌లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అవి మనకి బేబీకి ఇంప్లాంటేషన్‌కి వాటికి కూడా హెల్ప్ అవుతది. సో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, బెర్రీస్ ఇలాంటివన్నీ తీసుకోమని చెప్తాము. అండ్ ఫ్రూట్స్ కూడా జ్యూసెస్ కన్నా ఫ్రూట్ యాజ్ సచ్ కన్జ్యూమ్ చేయడం మంచిది. అండ్ లైఫ్ స్టైల్ అనేది స్ట్రెస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్ అన్నమాట. కొంతమంది ట్రాన్స్‌ఫర్ తర్వాత చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల కూడా మన ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోవాలి. సో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత మెయిన్‌గా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, షుగరీ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయడము, హెల్తీ డైట్స్ తీసుకోవడము. వీటిలతో పాటు మీ డాక్టర్ కొన్ని సప్లిమెంట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. యూజువల్‌గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్, వైటమిన్ డి సప్లిమెంటేషన్, కోక్యూ అనే టాబ్లెట్స్. సో ఇవన్నీ ఏంటంటే మన ఇంప్లాంటేషన్ రేట్‌కి హెల్ప్ చేస్తాయన్నమాట. సో మెడిసిన్స్ టైమ్‌కి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రూట్స్‌లో కూడా కొంతమంది కామన్‌గా అడుగుతారు. పైనాపిల్, పపాయ ఇలాంటి ఫ్రూట్స్ తినొచ్చా అని. మెయిన్‌గా ఈ పైనాపిల్, పపాయ యాజ్ సచ్ అబార్షన్స్ కాజ్ చేస్తాయని కొంతమందికి మిత్ అనేది ఉంటది. ఇదేంటంటే మెయిన్‌గా రా పపాయ ఆర్ రా పైనాపిల్ అన్నమాట. రైపెన్ అయిన పపాయ తింటే అబార్షన్ అయిపోవడం అట్లా ఉండదు. ఈ రా పపాయ, పైనాపిల్ ఏంటంటే కొన్ని సర్టెన్ అబోర్టిఫిషియన్స్ అని ఉంటాయి. దానివల్ల కొంచెం యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయన్నమాట. అది కూడా చాలా హై డోస్‌లో మాత్రమే దాని ఎఫెక్ట్ అనేది ఉంటది. సో యాజ్ సచ్ పైనాపిల్ ఒక 1 పీస్ తిన్నారు. పపాయ ముగ్గిన పపాయ ఒక పీస్ తిన్నారు. దానివల్ల అబార్షన్ అయిపోతుందేమో అట్లా భయపడాల్సిన అవసరం లేదు. బట్ రా పపాయ, రా పైనాపిల్ అయితే అవాయిడ్ చేస్తే మంచిది. థాంక్ యూ.